అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు వసంత పంచమి. మాఘమాసం పెడుతూనే వచ్చే తొలి పండుగ వసంత పంచమి. అందుకే ఈరోజు మనం ఈ వసంత పంచమి గురించిన కొన్ని విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. వసంత ఋతువులో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధనకు శ్రేష్టమైనది. చదువుల తల్లి యొక్క జన్మదినమే శ్రీ పంచమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజు అయిన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటాం. పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం శ్రీ పంచమిగా జరుపుకుంటాం. సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. వసంత పంచమి రోజున దేశంలోని అనేక ప్రాంతాలలో వాగీశ్వరి జయంతి, రతికామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని ఒక విశ్వాసం. అవేమిటంటే సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్నులు లేదా పెన్సిళ్లను పూజించాలి. అదేవిధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులను కూడా పూజిస్తారు. ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈరోజు ప్రత్యేకంగా పూజించడం వలన కళల్లో నిష్ణాతులవుతారని ఒక విశ్వాసం. వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సరస్వతీదేవి పటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి. ఈ రోజున సరస్వతీదేవిని పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అలాగే పసుపు రంగు వస్త్రం, పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి సమర్పించాలి. ఈరోజు సరస్వతీదేవి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని నివేదించాలి. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ప్రార్థనా శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చించాలి. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధగ్రహాల దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చట. వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన చేసేవారు సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభించి సకల విద్యలు, సకల కళలు మన సొంతమవుతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. శ్రీ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు బాసర, వరంగల్ వంటి ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే సరస్వతీదేవి సమక్షంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతాయి. మనమందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిద్దాం, ధ్యానిద్దాం, సకల జ్ఞానాన్ని పొందుదాం. ఆ చదువుల తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః.